నమస్తే వీతిని స్వాతం లక్ష్మ సమాజితం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొల్కపల్లి గ్రామంలో బొడ్రాయి పండుగ కనుల పండుగ జరిగింది। ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఉన్నటువంటి చుట్టాలు బావలు అక్కలు మర్దళ్ళు వదినలు తమ్ముళ్ళు మరి వివిధ ప్రాంతాలలో వాళ్ళకు ఉన్నటువంటి చుట్టాలు కావచ్చు మరి ఫ్రెండ్షిప్ కావచ్చు పార్టీ పరంగా కూడా అందరిని పిలుచుకొని కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ బొడ్రాయి పండుగ అప్పుడెప్పుడో తాతలు వాళ్ళ తండ్రులు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళీ కూడా పునఃప్రతిష్ఠ చేసినటువంటి ఈ సందర్భంలో మరి అందరూ కూడా మరి 3 రోజులు చేసుకున్నటువంటి కనుగ పండుగలో మరి ప్రస్తుతం మనం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాసుల మరి వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు। వాళ్ళ యొక్క చుట్టాలతో అందరితోటి మరి ఇక్కడ ఉన్న సందర్భంలో వారితోటి ముచ్చటిద్దాం। నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది? నమస్కారం। ఈరోజు సనాతనమైనటువంటి హిందూ ధర్మం, ఈ హిందూ ధర్మం ఈరోజు బ్రతికుంది అని అంటే ఇలాంటి పండుగల వల్ల। ఇవాళ అత్యంత శోభాయమానంగా మాడుగుల మండలం కొల్కులపల్లి గ్రామం రంగారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి బొడ్రాయి పునఃప్రతిష్ఠ ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో బొడ్రాయిని ఏర్పాటు చేయడం జరిగింది। మరి అలాంటి బొడ్రాయి రాను రాను ఇల్లు పెరిగిన కొద్దీ రోడ్లు పెద్దగా అవుతున్నప్పుడు ఆ బొడ్రాయి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది। మా గ్రామంలో మా తాతలకు కూడా తెలియదు ఆ బొడ్రాయి ఎప్పుడు ప్రతిష్ఠించారు। పెద్దలు చెప్పిన విషయాలు మనం ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో అనేక విషయాలు స్పష్టమవుతున్నాయి। బొడ్రాయి అంటే లక్ష్మీదేవికి ప్రతీక, లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతీకగా గ్రామంలో గ్రామ నడిబొడ్డున బొడ్రాయిని పెట్టుకుంటాం। ఈ గ్రామానికి ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా కలరా మచూచి డెంగ్యూ లాంటి ఎలాంటి అంటువ్యాధులు కూడా సోకకుండా ఈ గ్రామాన్ని కాపాడాలని ఆ దేవతను ప్రార్థిస్తూ గ్రామ నడిబొడ్డున మనం బొడ్రాయిని ఏర్పాటు చేసుకుంటాం। మరి అలాంటి బొడ్రాయి కార్యక్రమంలో కొల్కులపల్లి గ్రామంలో 3 రోజులుగా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ గ్రామ మొదటి పౌరురాలు బట్టు అనురాధ కిషన్ రెడ్డి గారు మరి వారి భర్త ఎంపీటీసీ కిషన్ రెడ్డి గారు మరి చాలా ప్రయాసతో కూడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని వారు తలపెట్టడం జరిగింది। గత 2 సంవత్సరాల నుంచి మేము అనుకున్నప్పటికీ కూడా గ్రామ పెద్దలందరినీ కూడా వారు పిలిచి మాట్లాడి ఈ కార్యక్రమం నిర్వహిద్దామని అనుకుంటే కరోనా వల్ల 2 సంవత్సరం ఆలస్యమైంది। అయినప్పటికీ కూడా గ్రామ పెద్దలు అందరి అనుమతి తీసుకొని అందరినీ కలుపుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు గ్రామ సర్పంచ్ అనురాధ కిషన్ రెడ్డి గారు, ఎంపీటీసీ వారు కిషన్ రెడ్డి గారు గ్రామ ప్రజలందరినీ కలుపుకొని యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో భాగంగా మేము కూడా మా ఇంటిలో మా ఆడపిల్ల మా చెల్లెలు జయమ్మ, మా బావ వెంకటేషు, అదేవిధంగా మా అన్న యాదగిరన్న, రజిత, మా పెద్దమ్మ సత్యమ్మ, మా చిన్నమ్మ ఇక్కడ
అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ, అంటే బామ్మార్దులు ఉన్నారు, అంటే ఫ్యామిలీ మొత్తంగా ఒక కార్యక్రమం, మంచి వాతావరణం. అమ్మవారి దయ వల్ల ఈ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠించడం వల్ల మా ఫ్యామిలీ అందరం కూడా ఒకరోజు ఇక్కడ కలవడం జరిగింది. సంతోషంగా, ఉల్లాసంగా, మనసులో ఎలాంటి బాధలున్నా, కోపతాపాలున్నా అన్నిటిని మర్చిపోయి ఈరోజు మేమందరం ఈ కార్యక్రమం అత్యంత దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ కూడా రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా కుటుంబ సభ్యులందరం కూడా ఈ గ్రామానికి రుణపడి ఉంటామని, ఆ అమ్మవారు ఈ గ్రామ ప్రజలందరినీ ఎల్లప్పుడూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో అందరి ధనవంతులుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ బొడ్రాయి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఈ యొక్క కార్యక్రమము 3 రోజులుగా నిర్వహించడం జరిగింది. మొదటి రోజు గణపతి పూజతో మొదలుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ రాత్రి మరి ఈ గ్రామ పొలిమేర మొత్తం పొత్తిపోయడం జరిగింది రాత్రి 10 గంటల ప్రాంతంలో. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు మార్నింగ్ ఉదయాన్నే వేద పండితుల ఆధ్వర్యంలో మురుకుంట్ల సుబ్బయ్య శర్మ గారు, మురుకుంట్ల శ్రీనివాస్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో మరి ఆ యొక్క బొడ్రాయిని పునఃప్రతిష్ఠించుకోవడం జరిగింది. తదనంతరం బైండ్ల వారు వారి యొక్క ఉత్సవాల్లో వారి యొక్క పూజలు వారు నిర్వహించి ఈ గ్రామాన్ని కాపాడు తల్లి అని చెప్పేసి వారి వంతుగా వారి పూజలు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ అన్ని కులాల వాళ్ళు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి అందరూ కూడా అన్ని కుల వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ గ్రామానికి సంబంధించి అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమంలో అందరూ కూడా స్వచ్ఛంద విరాళాలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము స్వచ్ఛందంగా మా వంతు సహాయం చేస్తాం, ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమంలో మాది కూడా రూపాయి ఉండాలని చెప్పేసి ఈ గ్రామానికి వచ్చిన చుట్టాలు కూడా ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని మేము భావిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది పుట్టింటికి వచ్చారు? చాలా బాగా అనిపిస్తుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము బొడ్రాయి పండుగ అనేది తెలియదు మాకు. చిన్నగా ఉన్నప్పుడు దానిపైన నీళ్ళు పోసేటోళ్ళం ఆడుకుంటప్పుడు. కానీ ఇప్పుడు ఈ వైభవంగా ఇదంతా కార్యక్రమం జరుగుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళు, మా చుట్టాలు, మేమందరం కలిసి చాలా సంతోషంగా ఉంటున్నామండి. ఏమన్నా పెట్టారా మీకు ఈరోజు? పెట్టారండి. బట్టలు పెట్టారు, ఇంకా బియ్యం పోసుకున్నాము. నాకు మా అమ్మ వాళ్ళు పోసిరు, వాళ్ళు పోసుకున్నారు. హ్యాపీ అండి, చాలా హ్యాపీ. సో చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మా చుట్టాలందరూ కలవడం మాకు ఇంట్లో చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు మీరు మాట్లాడండి. We are enjoying a lot for this festival. అందరినీ కలుసుకున్నాం చుట్టాలని చాలా రోజుల తర్వాత. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట ఈ ఫెస్టివల్ని చూడాలని, అందరినీ కలవాలి. ఇంకా ఉంటుంది కదా పండుగ, ఇంకా కంప్లీటెడ్ కాలే కదా. ఇంకా మా బాబాయ్ కూడా అందరినీ పిలవడం, ఇలా అరేంజ్ చేయడం చాలా బాగుంది. మా బాబాయ్లు ఉన్నారు, మా పిన్ని, అత్తయ్య, పెద్దనాన్న, నాన్నమ్మలందరూ కలవడం ఉన్నారు. నాన్నమ్మలందరూ కలవడం, నానమ్మ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈరోజు కొల్కులపల్లి గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లాలో బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకసారి పరిచయం చేస్తాను. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి దండు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు గంగాపురం శ్రీశైలం గారు, ఈ గ్రామ వాస్తవ్యులు,
ఇంకా శేఖరు, మల్లేషు, ఈ విధంగా అందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, ఈ గ్రామ చుట్టరికం ఉన్నవాళ్ళు, ఈ గ్రామంతో సత్సంబంధాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమం, బొడ్రాయి అంటే లక్ష్మీదేవికి ప్రతీక. ఈ గ్రామంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం, మరి గ్రామంలో ఎలాంటి అంటురోగాలు రాకుండా అమ్మవారు ఈ గ్రామస్తులందరినీ కాపాడాలని అదే కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను, అత్త మామలను, తాత ముత్తాతలను ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరి చుట్టాలను కూడా ఒకసారి మనం పిలుచుకొని అందరి సమక్షంలో మా గ్రామంలో బొడ్రాయి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అని ఒక అత్యంత వైభవంగా, ఒక పెళ్లి మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా పచ్చ తోరణాలతో, మామిడాకుల తోరణాలతో, ఆడపిల్లలతో అందరితో ఈరోజు ఉల్లాసంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కొల్కలపల్లి గ్రామంలో కుమ్మరివాడలో మా బంధువుల అందరి మధ్యలో ఈరోజు మేము కూడా ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా, ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. ఈరోజు కొలుకులపల్లి గ్రామంలో మరి గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో, ధనధాన్యాలతో మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేసినటువంటి ఆ నాభిశీల బొడ్రాయి ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి మనము శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. మరి గ్రామము అన్ని పాడి పంటలతో, సుఖశాంతులతో, మరి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మన స్నేహితులు, మన ఆడపడుచులందరినీ కూడా పిలుచుకొని అంగరంగ వైభవంగా మన ఒక పండుగ వాతావరణంలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆల్మోస్ట్ ఒక ఇంట్లో పెళ్ళి ఎట్లయితే జరుగుతుందో అలాగా ఉన్నటువంటి కొలుకులపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పెళ్లి వాతావరణం, ఒక పండుగ వాతావరణం అనేది నెలకొన్నదనమాట. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మన అక్కా చెల్లెళ్ళు, అత్తామామలు, మరి ఎప్పుడూ ఉన్నటువంటి ఆత్మీయ బంధంతో కూడినటువంటి అందరి బంధువులను పిలుచుకొని ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనము జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ విచ్చేసినటువంటి మన మిత్రులందరూ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మా అల్లుడైనటువంటి వెంకటేష్ గారు మంచి ఉన్నత పదవులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా కూడా అతను పదోన్నతి చేపట్టడం జరిగిందనమాట. అట్లా తను కూడా మరి తన జీవితంలో ఎన్నో ఉన్నత పదవులు ఆశించి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ మన సీనియర్ నాయకులు ఈరోజు మాడుగుల మండలంలో బీజేపీ ఇంత పటిష్టంగా ఉంది అంటే ఎంతో కొంతమంది కృషి ఉందన్నమాట. అందులో సీనియర్ నాయకులు మన దండు శ్రీనివాసు గారు, తను ఎప్పటి నుంచో తన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా పార్టీకి తన సేవలు అందిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నాయకులు. మరి అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఈరోజు మన ఊర్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం కన్నుల పండుగగా చూసే ఈ అదృష్ట భాగ్యం కొన్ని తరాలకు కూడా దొరకలేదు, బట్ మన తరానికి దొరికిందని. కొన్ని జన్మల పుణ్యఫలం ఇది. కాబట్టి మానవ జన్మ చాలా అత్యుత్తమైన జన్మ. అందులో మనకి ఈ కార్యక్రమం చూసే భాగ్యం మనకు దొరికింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కొలుకులపల్లి గ్రామంలో నాభిశిల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గారు మమ్ములని, ఆచార్య గారిని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, కొలుకులపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అతీతంగా ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవాన్ని మా కళ్ళారా చూడడం. ఇంకొక విషయం ఏంటంటే బొడ్రాయి ప్రతిష్ట ఎప్పుడో మన తాతల ముత్తాతలు కూడా ప్రతిష్ఠించిన బొడ్రాయి పండుగని
మన తరంలో మనము బొడ్రాయిని ప్రతిష్ఠించడము మనకు వచ్చినటువంటి అదృష్ట భావంగా భావించాలి. యాక్చువల్గా బొడ్రాయిని ప్రతిష్ఠించాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఈ తరం వాళ్ళందరూ కూడా ఈ యొక్క బొడ్రాయిని ప్రతిష్ఠించినందుకు ఈ కొలుకులపల్లి గ్రామస్తులు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే వారి తరానికి ఈ బొడ్రాయి ప్రతిష్ఠించడం రావడం చాలా శోచనీయం. వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ యొక్క బొడ్రాయి ప్రతిష్ట అవకాశం రాదు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎంపీటీసీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గ్రామ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు. బొడ్రాయి శుభాకాంక్షలు గ్రామ సభ్యులందరికీ. జై శ్రీరామ్. ఈరోజు కొలుకులపల్లి గ్రామంలో బొడ్రాయి పండుగ జరుగుతున్న సందర్భంగా కాసుల వెంకటేష్ గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మన బీజేపీ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదే విధంగా ఈరోజు మన బీజేపీ కాసుల వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో ఎంతో కృషి చేసి ఉత్సాహాన్ని చాలా ఘనంగా చేయడానికి కృషి చేయడానికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా జై భారత్.